కార్తీక పురాణము 16వ అధ్యాయం. స్తంభదీప ప్రశంస. వశిష్ఠుడు చెబుతున్నాడు, ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమందు స్నానదాన వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్నా దానము చేయురో అట్టివారు రౌరవాది నరకబాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్క రోజు విడవకుండా తులసీకోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధియందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును. సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరుగుదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు. ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపము ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపము గాని స్తంభదీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశ దీపము పెట్టువారు శాలిధాన్యం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలెను. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారును లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మమెత్తుదురు. ఇందులోకొక కథ కలదు, చెప్పెదను వినుము. దీపస్తంభము విప్రుడగుట. ఋషులలో అగ్రగణ్యుడు పేరొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండును. కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండురు. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెడివారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదులు ప్రీతి కొరకు స్తంభదీపం ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదు. కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడుకొని వద్దము రండు అని పలకగా అందరూ పరమానందభరితులై అడవికెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంటా నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి. దానిపై శాలిధాన్యం ఉంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తివేసి దీపం వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా ఫెలఫెలమను శబ్దం వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కులై పడి దీపము ఆరిపోయి చల్లా చెదురై పడిపోయిండను. ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతన్ని చూచి, ఓయి, నీవెవరవు? నీవి స్తంభము నుండి ఎలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి. అంతా ఆ పురుషుడు వారందరకు నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మందు బ్రాహ్మణుడును, ఒక జమీందారుడు. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముండుటచే మదాంధుడునై న్యాయాన్యాయ విచక్షణాలు లేక ప్రవర్తించుతిని. దుర్బుద్ధిలలవడుటచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దానధర్మాలు చేయక మిలిగితిని. నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయముననే విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించి నన్ను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద పోసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండెడివాడు. నేను ఉన్న తాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండమని చెప్పేవాడు. స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండెడివాడను. అందరూ నా చేష్టలకు భయపడువారే కాని నన్నెవరూ మందలింపకపోయేది. నేను చేయు పాపకర్మలకు హద్దు లేకపోయేది. దాన ధర్మములు ఎట్టువో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మల యందు కుక్కనై 10,000 జన్మలు కాకినై 5,000 జన్మలు తొండనై 5,000 జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతుని. ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగా నున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నీయూ మీకు తెలియచేస్తుంది. నన్ను మన్నింపమని వేడుకొను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ సమితాశ్చర్యముంది. ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదియునుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు. కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముత్యునందుచున్నవి. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపం ఉంచిన మనుషునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే ఈ స్తంభమునకు ముత్తి కలుగునదని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాట ఆలకించి, మునిపుంగవులారా, నాకు ముత్తి కలుగ మార్గమేదైనా కలదా? ఈ జగంబున నెల్లరకు నెటుల కర్మబంధము కలుగును.
అది నశించుటెట్లా? నా ఈ సంశయము బాపుడని ప్రార్థించును. అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో తాము అంగీరసమునితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కానా వివరించమని కోరిరి. అంతా నాంగీసుడిట్లు చెప్పుచున్నాడు. షోడశాధ్యాయము 16వ రోజు పారాయణం సమాప్తం.